ఫిబ్రవరి 21వ తారీఖున శ్రీమతి లతా గారి ఆధ్వర్యంలో గిరినార్ మహాయాత్ర వివరాల కోసం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. మురళి గారు, ఈరోజు క్వశ్చన్ అడగడం కంటే ముందు నేను మొన్న సోషల్ మీడియాలో ఒక ఫోటో చూసా. చాలా అర్థవంతమైనటువంటి ఫోటో అనిపించింది. మీకు చూపిస్తా. దాని గురించే ఈరోజు టాపిక్. ఓకే, తప్పకుండా. సో ఫోటో ఏంటి అంటే చాలా అసలు భలే, అసలు సోషల్ మీడియాలో చాలా కరెక్ట్గా రెలవెంట్గా ఎడిట్స్ చేస్తున్నారు. ఏం చక్కగా యూటిలైజ్ చేసుకుంటున్నారు. మనకి ఎక్కడో గుచ్చుకుంటున్నది మాత్రం కొన్ని కొన్ని ఫొటోస్ చూస్తే. చూడండి, ఇది చూడండి, ఈ ఫోటో చూడండి. డబ్బు, గౌరవం, స్నేహితులు, ప్రేమ, బంధువులు, సమాజం, ఎగ్జాక్ట్లీ 100కు 200%. అదే జరుగుతుంది. ఇది నా జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. ఇంతే. ఇది ఇది నాదా అన్నట్టు అనిపించింది నాకు ఇప్పుడు. నాకు కూడా అలాగే అనిపించింది. నాదా ఇది, నేనేనా అక్కడ ఉన్నది అని అనిపించింది. నిజంగా డబ్బుంటే అసలు ఏంటండి రిలేషన్స్ ఎంత ఘోరంగా తయారయ్యే. డబ్బుంటేనే గౌరవం. మేము ప్రతి ఒక్కళ్ళు ఇదే ఫేస్ చేస్తున్నారు. డబ్బు లేదా, నువ్వు తిన్నావా, నువ్వు చచ్చావా, నువ్వు ఉన్నావా, ఎవ్వడికి అవసరం లేదు. తోడబుట్టినోళ్ళకైనా కూడా. ఏమండి, అతిశక్తిగా ఏమైనా చెప్తున్నానా? 100కు 200%. నాదే అని చెప్తున్నా కదా. నాదే జీవితంలో జరిగిందే చెప్తాను ఖచ్చితంగా. ఈ ఫోటో చూసిన ఒకవేళ ఇలా లేదండి, నా పక్కన ఉన్న వాళ్ళు, నా ఆత్మీయులు డబ్బుతో సంబంధం లేకుండా నాకు విలువ ఇస్తున్నారు అని ఎవరైనా మీరు కనుక అనుకుంటుంటే నిజంగా మీరు చాలా అదృష్టవంతులు. కింద కామెంట్ పెట్టండి దయచేసి. మాకు ఇలా ఏం లేదు, మా చుట్టుపక్కల వాళ్ళు చాలా బాగున్నారు అని ఒకవేళ మీరు ఉంటే గనక కమెంట్ పెట్టండి. నేను సంతోషిస్తాను. ఒక మాట ఇక్కడ 35 ఇయర్స్ పైబడిన వాళ్ళు మాత్రమే కామెంట్ పెట్టండి. 32 వారికి కూడా ఇంతటి జ్ఞానం రాదో తెలియదు. ఆఫ్టర్ 34, 35 ఇయర్ దాటితేనే ఈ ఫోటోకు సంబంధించినటువంటి అనుభవం వారికి ఎదురవుతుంది. పిల్లలకి ఏం తెలుస్తుంది? నానమ్మ, అమ్మమ్మ అని చెప్పి వెళ్ళిపోతారు. వాళ్ళకి తెలియదు. 20 ఏళ్ళు కానీ, 25 ఏళ్ళు కానీ, 28 సంవత్సరాల వరకు కూడా మా మామ, మా మేనమామ పోతారు. తెలుగులో సామెత ఉంది, కొంచెం మోటుగా ఉంటుంది. క్షవరం అయితే కానీ ఎవరం తెలియలేదని. ఇలానే ఉంటాయి. చిన్నప్పుడు బాగానే ఉంటాయి. మనం కూడా కల్మషం లేకుండా ఉంటాం. మనం కూడా సరే ఎవరినో అనక్కర్లేదు, మనం కూడా డబ్బున్న వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్ వేరేలాగా ఉంటుంది. డబ్బు లేని వాళ్ళకి ఇచ్చే. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళామనుకోండి, బాగా నిజంగా వాళ్ళు డబ్బున్న వాళ్ళు పలుకుబడే వాళ్ళంటే కొంచెం ఎక్కువ వీళ్ళకి గిఫ్ట్లు మంచివి ఇవ్వాలి అనుకుంటాం. విచ్ ఇస్ రాంగ్. మనకైనా తక్కువ ఉన్న వాళ్ళకి కదా మనం ఇవ్వాలి కదా. సరే, ఈ డబ్బు ఎట్లా ఎట్లా మొన్న ఉడిపి వెళ్ళినటువంటి క్రమంలో, అంటే ఇక్కడ దైవాన్ని కానీ అక్కడ జరిగింది కానీ నేను తప్పు పట్టట్లేదు, కానీ నా జీవితంలో జరిగింది నేను చెప్తున్నా. ఉడిపి క్షేత్రానికి ఒక 25 కిలోమీటర్ల దూరంలో ఒక అమ్మవారి క్షేత్రం ఉన్నది. అసలు గూస్ బంప్స్, విపరీతమైన వైబ్రేషను. అవుట్స్కట్లో ఉన్నది. జనాలు బాగా తక్కువ వస్తున్నారు అక్కడికి. ఆ గుడి ఎంత నీట్గా ఉంది అంటే అసలు మామూలు నీట్ లేదు, చాలా బాగుంది. అన్నది అమ్మవారే, లక్ష్మీ అమ్మవారు. నాకు ఒళ్ళు పులకరించిపోయింది. అక్కడ ఉన్న అయ్యగారుకు, అదే గురువు గారికి 500 తీసిన పెట్టిన, అంతే. నమస్కరించుకున్నా. అంటే నేను అసలు వాస్తవాన్ని వెళ్ళకూడదు, నేను అనుకోకుండా వెళ్ళిన గోకర్ణ. సో అటు పిల్లలు వెళ్దామంటే అటు వెళ్ళాను. సో అర్చన కూడా నాకు ఏది వద్దని చెప్పిన, జస్ట్ హారతి అంతే తీసుకున్న, అందులో పెట్టేసిన. వారు ఫుల్ ఎక్సైట్మెంట్ అయిపోయారు. నేను కేవలం మురిసిపోయి అమ్మవారికి సేవ చేస్తాడు ఆయన అని చెప్పి నేను ఇచ్చిన, అంతే. వేరే ఉద్దేశం నాకు ఏది లేదు. దాని తర్వాత ఆయన ఏం చేసిండు, వాళ్ళ నాన్నగారికి చెప్పిండు. వాళ్ళ నాన్న కొంచెం ఏజ్డ్. అవునా అని చెప్పి వాళ్ళు ఇక ఆ భాష మన కన్నడ ఒక శాల్వా తీసుకువచ్చి నాకు ఒక తాంబూలం ఇచ్చి అమ్మవారిది పెట్టాడు, ఆశీర్వచనం చేసిండు. అరే ఇంత పెద్ద ఆయన చేసిండు కదా అని చెప్పి నాకు ఎందుకో మళ్ళీ ఒక 500 ఈయనకు పెట్టిన, ఉండనీతి అని చెప్పి. ఇక్కడ అమ్మవారు కదా, అంతా కూడా ఆవిడ అనుగ్రహం కనుక, ఆ తల్లి అనుగ్రహం ఉంది కనుక నేను అంతే. వారేం చేశారు, ఆఫీస్ రూమ్కి రండి అన్నారు. సరే, ఇంకా ఆఫీస్ రూమ్ తీసుకెళ్ళి ఏం చేస్తారు, ఇంకేమైనా చాలా కప్పు గురుగారు ఏమైనా డొనేషన్ రాయండి అన్నారు. సరే అమ్మవారికి అనుకున్నా. సరే నా మనసులో ఏది ఉన్నదో అది అనుకున్నా. కానీ వారు ఏంటంటే మినిమం 1,00,000 రూపాయలు 50,000 ఎక్స్పెక్టేషన్ చేశారు. అంటే నేను ఇక్కడ అనేది పాయింట్, ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఎవరికి ఎక్కడ ఏమి ఇవ్వాలో అంతే ఇవ్వాలి. ఇదొకటి. వేరే
మా ఫ్రెండ్స్ కూడా, అంటే మా ఫ్రెండ్స్ అంటే చెప్తున్నా నేను, మనము ఉండే డబ్బు ఉంది అనుకునేటప్పుడు ఒక 5,000 10,000 2,000 3,000 ఖచ్చితంగా అడుగుతారు. రిలేషన్షిప్లో కూడా ఇస్తే ఒక 4 సార్లు ఇచ్చామా ఈ డబ్బులు రావు, మళ్ళీ 5వ సారి ఇయ్యలేదా ఈ 4 సార్లు ఇచ్చింది కాస్త పోయింది. అంతే, ఇక బూడిదలో వచ్చిన పన్నీరే. కరెక్ట్ కరెక్ట్. ఉం? ఏం చెప్పలేని పరిస్థితి ఇక్కడ. చెట్టు అనేటువంటిది ఉన్నప్పుడు, ఒక చెట్టు అది ఫలాలను ఇచ్చేటువంటి సందర్భాలలో అందరూ ఆ ఫలాలు తింటాము, సంతోషిస్తాం. ఎప్పుడైతే ఆ చెట్టు నేల కొరుగుతుందో, ఆ చెట్టు కోసే అంటే ఇక దాని పని అయిపోయినట్టే, దానికి విలువ ఉండదు అక్కడ. వాడు ఎవరైతే ఆ చెట్టు ఫలాలు తిన్నటువంటి వాడు కూడా అనుకుంటాడు, అరే నేను ఈ ఫలాలు తిన్నానే, ఈ చెట్టు పడిపోయింది, దాన్ని మొత్తం కట్ చేసేసి చేసుకుంటాడు. ఇంకొకటి ఏమిటి, చెట్టుకు సంబంధించినటువంటి కొమ్మలను నరికేస్తారు, అది మళ్ళీ చిగురిస్తూ ఉంటుంది. అంటే మనిషి అనేటువంటి వాడు ఎప్పుడైనా కూడా డబ్బు కావాలి. ఇక్కడ మనము కృతజ్ఞతాభావంతో ఉండాలి. డబ్బు అనేది అవసరమే, కాదనేది కాదు. 100కు 200% డబ్బు ఉంటేనే సమాజంలో గౌరవము, మర్యాద అన్నీ ఉంటాయి. మరి ఎట్లా అండి డబ్బు గురించి? ఇప్పుడు దీన్ని మార్చలేమండి. కలియుగ దైవం రావాలి, కలికి భగవానుడు వస్తే తప్ప ఈ పరిస్థితి మారదు. మరి ఎలాగో ఆ మనుషుల్లో ఆ భావన మనం మార్చలేం కాబట్టి డబ్బుకి సంబంధించినటువంటి ఇబ్బందులను అధిగమించాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది? వన్ పవర్ఫుల్ స్విచ్ వర్డ్ కావచ్చును, వన్ పవర్ఫుల్ రెమెడీ అనేటువంటిది చేసుకోండి. ముందు మీకు మీరు మీ డ్రెస్సింగ్ టేబుల్ పైన కానీ లేదా ఒక మిర్రర్ పైన కానీ ఐఆమ్ అని రాయండి. ఫస్ట్ ఐఆమ్ IAM అని రాయండి. దాని కింద లవ్డ్ అని రాయండి. ఐఆమ్ పవర్ఫుల్ అని రాసుకోండి. ఐఆమ్ కాన్ఫిడెన్స్ అని రాసుకోండి. ఐఆమ్ మనీ అని చెప్పి రాసుకోండి. ఇది మీరు ఫీల్ అయ్యి 1కి 10 సార్లు రాయండి. ఐఆమ్ లవ్డ్, ఐఆమ్ కాన్ఫిడెన్స్, ఐఆమ్ లవ్డ్, ఐ మీన్ పవర్ఫుల్, ఐఆమ్ మనీ. లైక్ ఇవి మీరు రాసుకొని డైలీ మీరు దాన్ని చూడండి. డైలీ నిద్ర లేవగానే ఒక 1 అవర్ దాన్నే చూడండి. అంటే దాన్నే చూసుకొని ఉండమని నా ఉద్దేశం కాదు. విజువలైజ్ చేయండి. నైట్ ఇంటికి రాగానే చూడండి. ఒక జస్ట్ 10 days చేయండి. 11వ రోజులో మీకు ఏదన్నా ఒక మార్పు కనబడకుంటే ఈ వీడియో సేవ్ చేసుకొని నాకు కింద కామెంట్ పెట్టండి. ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నేను. ఖచ్చితంగా విజువలైజ్ చేసుకోవాలి. మనం ఉన్నతంగా ఉన్నామని, ఖచ్చితంగా మనం ఎప్పుడు చూసినా ఇలాగే మన జీవితం ఇంతే అని బ్యాడ్ థాట్స్ వద్దు అని చెప్తున్నారు. అంతే. రైట్ అండి, బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్గా విజువలైజేషన్కి డెఫినెట్గా చాలా పెద్ద పవర్ ఉంటుంది. సో మీకు ఏం కావాలి, మీరు ఎందులో ఉండాలనుకుంటారు, మంచి ఇంట్లో ఉండాలనుకుంటున్నారు, ఎట్లా ఉండాలి ఇల్లు అనుకుంటున్నారు అనేది కూడా మనం 100% చేసుకోవడం. పవర్ఫుల్గా ఉండండి మీరు. ఇక్కడ పాజిటివ్, ఇక్కడ పాజిటివ్, అంతే. మీరు ఏది వద్దు, విన్నారా? బీ పాజిటివ్, అంతే. బ్యూటిఫుల్ అండి, చాలా చక్కగా తెలియజేశారండి. కృతజ్ఞతలు. నమస్కారం అండి. మహాదేవ.